యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు. ఆయన మందిరంలో ఉన్నప్పుడు నీ సంతానాన్ని, నీ ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీకున్న పేరు పెట్టబడిన నీ పేరు ఏదైతే నీ తండ్రితో వచ్చిన పేరు ఏది ఉందో, నీ భర్తతో వచ్చిన పేరు ఏది ఉందో దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. కొన్ని కుటుంబంలో ఏదంటే భార్య ఫుల్ఫిల్ ఉంటుంది, భర్త నష్టపోతూ ఉంటాడు. కొంతమంది భర్తలు ఫుల్ఫిల్ ఉంటారు, భార్యలు నష్టపోతూ ఉంటారు. కొన్ని కుటుంబంలో భార్య భర్త బాగుంటారు, పిల్లలు నష్టపోతూ ఉంటారు. ఎక్కడైనా ఈ స్ట్రగుల్స్ జరుగుతూ ఉంటుంది. చాలా మందికి అర్థం కాదనమాట ఎందుకు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి. కొంత కుటుంబంలో భర్త భార్యలు ఫెయిల్యూర్ అయిపోతారు. ఎందుకంటే నీ సంతానానికి నీకు పేరు పెట్టిన నీ పేరుకి ఆశీర్వాదం లేదు కనుక తరతరాలు నీ కుటుంబం నుంచి తరతరాల శాపము, తరతరాలున్న బంధకాలు నేను వెంటాడుతున్నాయని జ్ఞాపకం చేసుకో. అవి విడుదల పొందాలంటే, ఆ కట్లు తెంపబడాలంటే, ఆ శాపము కొట్టబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలా? మందిరములో ఉండాలా. నీ యొక్క స్థితిగతులను, నీ గమ్యాన్ని దేవుడు మార్చేస్తాడు. ఇంకోటి నేను చెప్తున్నాను, నీ ఫైనాన్స్ స్ట్రగుల్స్ను కూడా రెట్టింపు చేస్తాడు. ఇక్కడికి వస్తే ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి ఈరోజు నిర్ణయం తీసుకో ప్రియమిళ్ళరా. చూడండి, కీర్తనలు 16:11 చూడండి మా. నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గము నువ్వు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎవరికన్నా ఈ సంతోషం ఉందా చెప్పండి? ఎవరికి పరిపూర్ణమైన సంతోషం ఎవరికి చేయలేపండి. నేను ఛాలెంజ్ ఆశిస్తా, నీకు సంతోషం లేదు మీకు సంతోషం. కానీ ఎక్కడ ఉన్నట్టు పరిపూర్ణ సంతోషం ఎక్కడ వస్తుంది చెప్పాలి? ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఎందుకు మెల్లగా వస్తావు మందిరానికి? ఇట్లా ఎందుకు మెల్లగా లేస్తావు, మెల్లగా బ్రష్ చేస్తావు, మెల్లగా స్నానం చేస్తావు? ఉపవాసంతో రా మందిరానికి, నో ప్రాబ్లం. ఎవరైతే ఆసక్తితో మందిరానికి పరిగెత్తుకుడు వస్తాడో దేవుడు అంటున్నాడు, నా మందిరానికి ఎవరైతే పరిగెత్తుకు వారిని నేను పరిపూర్ణ సంతోషం ఇస్తా. ఏదో సగం ఇస్తా, కొంచెం ఇస్తా అంటలేడమ్మా ఇక్కడ. పాపం మనం ఎవరు తెరిపోతే కొంచెం నవ్విస్తాడు. ఆ రోజు నవ్వుతాం, హా నవ్వుతాం. 2 గంటల వరకు నవ్వుతావు, 3 గంటల వరకు నవ్వుతావు, 5 కాగానే ఏడిపి స్టార్ట్ అవుతుంది. ఎవడో కూడా నేను తిడతాడు, ఈ ఏడ్స్ కూడా కూర్చుంటావు అనుకుంటావు. అప్పుడు ఏమో 10 గంటల నుంచి 1:30 నవ్వుకుంటున్నా, 4 గంటల నుంచి రాత్రి అంతా ఏడ్చుకుంటుంటావు. ఇక పరిపూర్ణమైన సంతోషం నీ కుటుంబానికి రావాలంటే, నీ పిల్లలకి రావాలంటే, నీ కుటుంబానికి రావాలంటే ఎక్కడుంది ప్రియమిళ్ళరా? దావీదు అంటున్నాడు, ఎక్కడ దొరకదు ప్రభువా నాకు. దావీదుకి డబ్బు కొదువు ఉందా? బంగారం కొదువు ఉందా? ఏమన్నా కొదువు ఉందా ప్రియమిళ్ళరా? అన్నీ ఉన్నా కూడా వారు దేవునికి భయపడ్డారు. నీకు ఏమీ లేకపోయినా నువ్వు దేవునికి భయపడతావు అంటే నువ్వు ఎంత గర్వంగా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. నీ శిష్టాన్ని, నీ భక్తిని, నీ ఆలోచనని మార్చుకో, నీ ప్రవర్తనని మార్చుకో, నీ నిర్ణయాలను మార్చుకో, నీ కుటుంబ స్థితిగతులను మార్చుకో, నీ కుటుంబంలో భక్తిని పెంచుకో, నీ కుటుంబంలోని నీ ఆలోచనని, నిర్ణయాలను, ఎవ్రీథింగ్ నువ్వు మార్చుకో. నువ్వు ఎవరి కొరకు మారకు, కానీ నేను అంటున్నా నిన్ను ఏర్పరిచిన యేసే కొరకు నీ యొక్క క్యారెక్టర్ని మార్చుకో. హల్లెలూయా. మనము మారకపోతే నిశ్చయముగా మనము ఖచ్చితంగా నువ్వు ఎంత నష్టపోతున్నావు అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. స్థలం అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ స్థలములో దేవుడు భీకరమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు, సంతోషాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు, మేలను దేవుడికి ఇవ్వబోతున్నాడు, సమృద్ధి కృపను దేవునికి ఇవ్వబోతున్నాడు. ఏషియా 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారు